రిలేషన్స్ విత్ ఆరా మస్తాన్ గారు విత్ బీజేపీ అనేది బాగా కొంచెం దగ్గరగా ఉంటాయి. అదే మీరే అన్నారు ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర మీరే వేశారు, భారతీయ జనతా పార్టీ ముద్ర మీరే వేస్తున్నారు. సార్ బేసికల్గా నేను ఏబీవీపీలో పనిచేశాను, చాలా కాలం చాలా యాక్టివ్గా కూడా పనిచేశాను, ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఒకటి మీరు పనిచేస్తానని అంటున్నారు కానీ ఏబీవీపీ తర్వాత బీజేపీ అని అంటే దాంట్లో హిందువులే కనిపిస్తారు. మళ్ళీ ఆరా మస్తాన్ గారు ఎట్లా కనిపించారు అనేది అక్కడ అందరికీ కూడా అపోహ. ఏబీవీపీలో ఏదో పార్టీకి దగ్గర అవుదామనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు అసలు ఈ పార్టీలు లేవు, నాకు 15 సంవత్సరాల వయసులో జాయిన్ అయ్యాను. అది ఏముంటుంది పార్టీల అవగాహన, అప్పుడు ఇంత నాలెడ్జ్ ఏముంటుంది, ఆ వయసులో నేను జాయిన్ అయ్యాను. సార్ నేను ఆర్ఎస్ఎస్తో కూడా అనుబంధంగా ఉన్నారా? బాగా ఉన్నాను. నేను జాతీయవాదిని అని చెప్పుకోవడానికి మాత్రం ఇష్టపడతాను తప్పితే నేను ఆ పార్టీ వాడిని ఈ పార్టీ వాడిని నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు అని నేను ఇక్కడ చెప్పుకోను. నేను ఏవి కూడా వాటిని నేను అసలు ఎంకరేజ్ కూడా చేయను. నేను మనస్ఫూర్తిగా నేను జాతీయవాదిని. దేశము దేహము ఈ రెండిట్లో ఏది ముఖ్యం అంటే దేశమే ముఖ్యం అనుకునేటువంటి వ్యక్తిని. అది తప్పితే నేను ఇంకా ఏ ముద్రను కూడా నేను కోరుకోను. సీట్ ఇస్తే రేపు ఎవరన్నా బీజేపీ సీట్ ఇస్తే వెళ్తారా? ఇంక నేను పోటీ చేసే ఆలోచనలు లేనండి. నేను పోటీ చేసే ఆలోచన లేదు. నేను సెఫాలజిస్ట్గానే మరొకసారి మీ అందరి మొన్న ట్రై చేశారు కదా, అందుకని అంటున్నాను. నేను ట్రై చేయలేదని చెప్పాను మీకు, చెప్పారు కానీ నాకు ఆ నమ్మకం కలగట్లా. నేను మీరు టీడీపీ బీజేపీ జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా మిమ్మల్ని మీద మేము ఇస్తాం పోటీ చేయండి. అందుకని మీరు నన్ను ఎవరైతే టికెట్ అడిగారనుకుంటున్నారో వారిని వెళ్ళి అడిగితే తప్పితే మీరు అడుగుతారండి. వాళ్ళతో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు వాళ్ళని అడగాలి తప్పితే నన్ను అడిగితే మీకు మీ సమస్య రాదనంటే మీ ప్రశ్నకు సమాధానం రాదు. మీ ప్రశ్నకు నాకు అటు రాలేదు. బట్ మళ్ళీ మంచి సెఫాలజిస్ట్గా మంచి రైట్ ప్రిడిక్షన్స్ ఇచ్చి మీ అందరి అభిమానాన్ని చూరగొనటమే నా ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం. అవును, కరెక్ట్. అది ఒక క్వశ్చన్, జమిలీ ఎన్నికలు పెడితే ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు పెడితే భారతీయ జనతా పార్టీకి లాభం దేశవ్యాప్తంగా. ఎలా? మొన్నే 248 గెలుచుకుందండి. అది ఓకే, కానీ పార్లమెంటుతో పాటు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే ఆయా అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరుతుంది. అదే బీజేపీ వాదిగా చెప్తున్నారా లేకపోతే నిజంగానే? కాదు, భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా లాభం. ఖచ్చితంగా నేను ఒక సెఫాలజిస్ట్గా అని చెప్తున్నాను. ఓకే, భారతీయ జనతా పార్టీకి అధికారంలో ఉంది. అన్ని రకాల వ్యవస్థలు వాళ్ళకి ఇప్పుడు వ్యవస్థలు అంటే వాళ్ళకు ఉండేటువంటి కార్యకర్తల బలం కానివ్వండి, పార్టీ వాళ్ళకు ఉండేటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కానివ్వండి, ఆ స్ట్రక్చర్ ఇంకొక పార్టీకి లేదు, ఆ స్థాయి స్ట్రక్చర్. కాబట్టి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అన్ని వ్యవస్థల్ని చేతిలో పెట్టుకుంది అని నేనంట. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏ వ్యవస్థ ఎవరి చేతిలో ఉండదండి. అది కరెక్టే. మీకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చూసిన తర్వాత ఇటువంటి డౌట్లని పోవాలి. ఏ వ్యవస్థ ఎవరి చేతిలో ఉండదండి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ వ్యవస్థ ఏ రాజకీయ పార్టీ లేదా ఏ నాయకుడి చేతిలో ఉండదు. ఆ రోజు ఎవరికి వాళ్ళు ఓన్ డెసిషన్స్ తీసేసుకుంటారు. బట్ ఏదైనా ఆరా మస్తాన్ గారు రేపు ఎలక్షన్స్కి అంటే రేపు ఎలక్షన్స్ జమిలీ ఎన్నికలు వస్తే కనుక దాని మీద ఇచ్చే ప్రొటెక్షను 100% ఖచ్చితంగా ఇస్తారు అన్న విశ్వాసం అయితే అందరికీ ఉంది. సో గతంలో జరిగిన తప్పిదాలన్నింటినీ కూడా మరిచిపోయి చాలా ప్రెడిక్టివ్గా చాలా యాక్యురేట్గా తన రిజల్ట్ వస్తుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. సో అందరూ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు యావత్ భారతదేశంలో ఎవరైతే ఆరా మస్తాన్ గారి గురించి తెలుసో వాళ్ళంతా కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. పోయారు 2019లో విడిపోయి పోటీ చేశారు. ఫలితం ఏంటనేది మనం అందరం చూసాము. మరి 2019లో దెబ్బ తగిలిన తర్వాత 2024లో మనం కలిస్తేనే గెలుస్తాము అనేది వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ సోలోగా ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు అసలు. రైట్. మొన్నటి ఎన్నికల్లో 2 సర్వేలు బాగా గట్టిగా దెబ్బతిన్నాయి. ఒకటి మీదైతే, ఇంకోటి ఐపాక్. అవునా? ఐపాక్ సర్వే చేయదండి. ఐపాక్ సర్వే ఏజెన్సీ కాదు. ఐపాక్ స్ట్రాటజీ ఏజెన్సీ. అది స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ తప్పితే వాళ్ళు ఎక్కడ కూడా సర్వేలు ఏదైనా మీడియా వాళ్ళు తెలిసి తెలియక ఐపాక్ పేరుతో ఏదో వార్తలు రాస్తుంటారు, పబ్లిష్ చేస్తుంటారు తప్పితే ఐపాక్ ఈజ్ నాట్ ఏ సర్వే ఏజెన్సీ. మీ అభిప్రాయం ఏంటి ఐపాక్ మీద? ఏముంటుంది సార్, వాళ్ళు కూడా అనేక రాష్ట్రాల్లో బాగా సక్సెస్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు సెఫాలజిస్ట్, ఆయన కూడా పెద్ద ఆయన సెఫాలజిస్ట్ కాదండి, స్ట్రాటజిస్ట్. ఓకే. అనేక రాష్ట్రాల్లో ఆయన సక్సెస్ అయ్యారు, అనేక రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యారు వాళ్ళు కూడా. సరే, ఈ వాళ్ళకి ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ సక్సెస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చినాయి.
సరే అవునులేండి, బేసికల్గా అది అతను వదిలేసి పూర్తిగా- సునీల్ కనుగోలు వీళ్ళంతా కూడా ఒకే మొత్తం అందులో డౌటే లేదండి. ఓకే ఒకే స్కూల్. ఒకే స్కూల్ అంటే ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళే. మీరు ఎట్లయితే తెలుగు రాష్ట్రాల్లో సర్వేలు చేసే వాళ్ళు ఎక్కువ మంది నా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళు ఎట్లుంటారో, అలాగే స్ట్రాటజీకి సంబంధించినటువంటి యాక్టివిటీ చేసే వాళ్ళందరూ కూడా ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ శిష్యులే. ఓకే అనుమానం ఏం లేదు దాంట్లో. ఈరోజు సోకాల్డ్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళే. అయితే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చాలా 2014 ఎన్నికలతో వచ్చి 2012లో కొంత పరిచయం, 2014 నుండి యాక్టివ్గా ఉన్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. రైట్. వదిలేసి ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. రైట్. ఇంకొక వరుసగా కొంచెం తొందరగా వెళ్తాను. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ప్రతిపక్ష పార్టీ కదా, పోరాటం చేస్తూ ఉంది కదా. రాబోయే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి పేరు ఉందా? బీఆర్ఎస్ కు వచ్చిన తర్వాత మంచి పేరు? వాళ్ళు చేసినటువంటి అతిపెద్ద తప్పిదం టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడమే. మీ మాట ఎవరన్నా వింటున్నారు అసలు అక్కడ? అయ్యండి, ఈ మాట విన్నా కూడా ఉపయోగం లేదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడమే అతిపెద్ద తప్పిదం. సో అది మళ్ళీ మనుగడ సాధించే అవకాశం ఇంకా ఇక్కడ కూడా అంటే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ రెండో ప్రధాన పార్టీలు కాబట్టి, సరే మొన్న భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంట్లు వచ్చినాయి, టీఆర్ఎస్కి 0 రావటం. ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందా ఇక్కడ తెలంగాణలో? ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో రావడం కోసమే పాకులాడుతుంటది, ప్రయత్నం చేస్తుంటది కదా. మొన్న 8 వచ్చినాయి పార్లమెంటు. ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో రావడం కోసం చేస్తుంది, నేను కాదనట్లా. బట్ మీ ప్రెడిక్షన్ ఏమన్నా ఉందా ఆ విషయం? నా ప్రెడిక్షన్ ఖచ్చితంగా ఈసారి పోలింగ్ అయిపోతుంది. మళ్ళీ చెప్తాను మీకు. 2027 అనుకుంటున్నాం కాబట్టి మనం జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా 2027 జమిలీ ఎన్నికల్లో నా ప్రెడిక్షన్ ఖచ్చితంగా చెప్తాను మీకు. కూటమికున్న ఆంధ్రప్రదేశ్లో కూటమికున్న బలం ఏంటి? కూటమికి బలం పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు గారు. సరే, ఇట్లా చెప్తే నేనేం అడుగుతాను, ఇంకా వాళ్ళ ముగ్గురే కదా, వాళ్ళ ముగ్గురేగా లీడ్ చేసేది. వాళ్ళ ముగ్గురే బలం కూటమికి. అంతేనా? కూటమి అంటే వీళ్ళు ముగ్గురే కాదు. కూటమి అంటే వందలాది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక మంది ఉన్నారు. కానీ ఈ మొత్తం ఈ కూటమి అంటే మీరు ఇప్పుడు మీరన్న జమిలీ ఎన్నికల వరకు మనగలుగుతుంది అది? ఇంక తప్పని పరిస్థితి కదా. ఏం చేస్తారు విడిపోయి? భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో అవసరం పడింది కదా ఇప్పుడు కేంద్రం. అవును. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో అవసరం పడింది. రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క సహకారం అవసరం కాబట్టి ఖచ్చితంగా ఒకరికొకరు. చంద్రబాబు గారితో మీకు బాగా మంచి రిలేషన్షిప్ ఉందా? దేవుడి దయ వల్ల అందరితో మంచి రిలేషన్స్ ఉంది సార్. నాకు ఒకరితో ఉంది, ఒకరితో లేదని కదా. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సెఫాలజిస్ట్గా మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారుగా అందరూ చేశారు సార్. నన్ను ఒకరిని కాదు సార్, అందరూ చేయబట్టే నేను ఈరోజు మీ ముందు కూర్చొని. కానీ మీ మీద వైసీపీ ముద్ర ఎందుకు పడింది? ఈ ముద్రలు ఏమున్నాయి సార్? నా మీద అన్ని ముద్రలు ఉన్నాయి. మీరు ఒక్క వైసీపీని చూసినట్టున్నారు. నా మీద బీజేపీ ముద్ర ఉంది, నా మీద బీఆర్ఎస్ ముద్ర ఉంది, నా మీద అన్ని ముద్రలు ఉన్నాయి సార్. ఇక అన్ని ముద్రలు వేస్తేనే ఏ ముద్ర లేనట్టు. ఓకే, అది. సో అందరితో కలిసే ఉంటారు. డెఫినెట్లీ అండి, అందులో అనుమానం లేదు. నేను ఎంఏ ప్రొఫెషనల్, నేను ఒక వృత్తిలో ఉన్నాను. నా వృత్తి అంటేనే నాకు గౌరవం తప్పితే. మీ వల్లే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిందన్న అపవాదు తీసుకొచ్చి, అపవాదే నేను అన్న దాంట్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది, తీసుకొచ్చి మిమ్మల్ని దానికి అంటగట్టేశారు. రకరకాల విశ్లేషణలు చేస్తూ, అందుకు నేను అంటుంది రకరకాల విశ్లేషణ చేస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి వల్ల ఒక పార్టీ గెలిచిద్దని కానీ, ఒక పార్టీ ఓడిపోయిద్దని కానీ, దట్టు బయట వ్యక్తుల వల్ల. నేను నాకు స్టేట్మెంట్ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అది ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకి అది సెట్ అవుతుంది. కానీ బయట వ్యక్తులం ఒకరి వల్ల గెలవటం, ఒకరి వల్ల ఓడటం అనేది అసాధ్యం. కాబట్టి తెలుగు గల వాళ్ళు ఏం చేస్తారంటే గెలిచే